ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ప్రసన్నతను మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ స్తోత్రమయ్యా. దేవా ప్రతి ఒక్కరూ మీ సన్నిధిని అనుభవించుటకు సహాయం చేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యము ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. జరగనైన ఈ కార్యక్రమం అంతయు వచ్చుచున్న బిడలకు దీవెన, లైవ్లో ఏకీభవించుచున్న వారికి దీవెన మీరే కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతయు క్రమముగా, మర్యాదగా, ఘనముగా మీరే జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసు వారి ప్రశస్తమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నే చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
కొరకు వేచి ఉన్నా ఎడబాటులేని గమనాన నేను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే గణ ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరు వేరుగా యేసయ్యా నీవేగా ఎవరు చూపించలేని నీదలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నే చేరానుగా హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు.
నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఎక్కి విందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రము 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 స్తోత్రం ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలయ్యా. ఈ యొక్క ఆధ్యాత్మిక కూడికలో నా ప్రభా మరలా మీ పాద సన్నిధిలో చేరినాయన మీ నామమును బట్టి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, క్షేమమును బట్టి నాయన, నెమ్మదిని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. మా కుడి పక్కన 1000 మంది పడినా, మా ఎడమ పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని నా ప్రభా. అయ్యా నా తండ్రి, నా ప్రభా వాగ్దానము చేసిన దేవుడవయ్యా నీకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి, అనునిత్యము నా ప్రభా
మీరు మమ్మలను కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మీకు వేలాది స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. నా తండ్రి నాయన నీ యొక్క వాక్యము చేత అనుదినము అనుదినము నా ప్రభా మమ్మలను బలపరచుచు నూతనపరచుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ వాక్యము చేత నా ప్రభా మా జీవితాలను నాయన మేము ప్రభావితం చేసుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలయ్యా. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అవునన్న రీతిగా నా ప్రభా అయ్యా నా తండ్రి నాయన నా ప్రభా మీరే నా తండ్రి సంఘానికి తలరాయిగా ఉండి నా ప్రభా మమ్మలను నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి నేను నడదనానా నా ప్రభా ఇదిగో పెండ్లి విందుకు పిలువబడిన వారు నాయన అయ్యా వారు నా ప్రభా రానలన్నప్పటికీ నా ప్రభా అయ్యా నా తండ్రి నాయన వీధి మూలలలో ఉన్నవారు నా ప్రభా ఊరి బయట వెలుపల ఉన్నవారిని నా ప్రభా మీరు ఆహ్వానించి పెండ్లి విందుకు పిలిచి ఉన్నారయ్యా. ఎవరైతే పెండ్లి వస్త్రము ధరించుకొనక ఆ విందుశాలలోనికి వచ్చి ఉన్నారో ప్రభా వారు బయటకు త్రోసివేయబడి ఉన్నారయ్యా. ఇంకా లోకములో ఎవరైతే రక్షణ వస్త్రము లేక ఉన్నారో నా తండ్రి అటు వారు రక్షింపబట్టకు సహాయము దయచేయండి నాయన. నీకు వందనాలు ప్రభా. నీ మందిరంలోనికి వచ్చిచున్న మేము నా తండ్రి నీ వాక్యము చేత మమ్ములను మేము అలంకరించుకుంటకు సహాయము దయచేయండి నాయన. నీ వాక్యము చేత మమ్ములను మేము భద్రపరుచుకుంటకు సహాయము దయచేయండి నా ప్రభా. నీకు వందనాలయ్యా. అనేకమైన ప్రశ్నలు నా ప్రభా అయ్యా శాస్త్రులు పరిసయ్యులు నా ప్రభా అయ్యా నా తండ్రి ప్రధాన యాజకులు నేను అడిగినప్పటికీ నా ప్రభా అయ్యా ప్రతి ప్రశ్నకు మీ వద్ద జవాబు ఉన్నదని నా ప్రభా అయ్యా నా తండ్రి మా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా నా ప్రభా మీరు నాయన నా తండ్రి నా ప్రభా అయ్యా నా తండ్రి వాటిని తీసివేయగలిగిన దేవుడవని నా ప్రభా సహాయము చేయగలిగిన దేవుడమని ప్రతి ప్రశ్న నుండి అయ్యా ప్రతి ఇబ్బంది నుండి నాయన ప్రతి సమస్య నుండి మీరే మమ్మల్ని విడిపించగలిగిన దేవుడవని నా ప్రభా. ఎందుకంటే మీకు పరలోకమందు భూమి మీద సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని నా ప్రభా మేము లేఖనముల ద్వారా గ్రహించి ఉన్నాము ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకను నీ వాక్యపు లోతుల్లోనికి నా ప్రభా ఆధ్యాత్మిక జీవితపు యొక్క నా ప్రభా విలువలను మేము గ్రహించిన వారమే నా ప్రభా నీ లేఖనాలను నాయన పరిశోధించుటకు పరిశీలించుటకు వాటిని గాయకొని నడుచుకుంటకు సహాయము దయచేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని నిలబెట్టుకుని నాతో మాతో అందరితో మీరే మాట్లాడమని సహాయము చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా
కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. పాడదాం అందరం. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా కన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా,
పాడదాం అందరం ఆఖరిసారి. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కూటములలో ప్రతి దినము మత్తయి సువార్తల నుండి మనం వాక్య ధ్యానాలను మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినము 31వ రోజు, కనుక ఈ దినము 23వ అధ్యాయాన్ని మనం చదువుకుని ఉన్నాము. ఈ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుందాం. దేవునికి స్తోత్రం. కనుక శ్రద్ధగా దేవుని మాటలను విందాం, మన హృదయాలలో భద్రము చేసుకుందాం. కనుక ప్రభు మాటలు విలువైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు మాటలు వినడానికి, ప్రభు మాటలు హృదయములో భద్రపరుచుకొనడానికి, వాక్యమును నేర్చుకొనడానికి తపన కలిగిన వారమై దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూడుకున్నట ఆశీర్వాదకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. గారికి ఈ సమయంలో పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ప్రభు యొక్క మాటలను మనము విందాం. దేవుని స్తోత్రం. నేటి లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన వారిని కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనతో పాటు అనేక మంది పాలు పొందుతున్నారు. ఒకసారి వారికి చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దామా? దిస్ 30 days, ఈ 30 దినములు పూర్తి చేసుకొని 31వ దినమున కూడా మనతో పాటు లైవ్ కార్యక్రమాల్లో పాలు పొందుతున్న వారిని దేవుడు దీవించును గాక. అదే రీతిగా దేవుని మందిరంలో చేరి వస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా మీరు చప్పట్లు కొట్టి ఒకసారి అభినందించుకోనండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మలను కూడా ఆయన దివ్యమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్నదన్న అవగాహనతో ఈ 31వ దినమునకు దేవుడు ఏర్పరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. కనుక మన యొక్క వాక్య ధ్యానముకై మనము ఈ యొక్క దినాలలో ధ్యానం చేస్తున్న గ్రంథం మత్తయి సువార్త గ్రంథమై ఉన్నది. కనుక మత్తయి సువార్త గ్రంథం 23వ అధ్యాయాన్ని నేడు మనం ధ్యానం చేసుకుందాం. లెట్ us turn our attention towards Matthew's Gospel chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయం వైపుకు మన యొక్క దృష్టిని మనం తిప్పుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. హల్లెలూయా. Today's title from this wonderful portion of Matthew 23, మత్తయి సువార్త 23వ అధ్యాయము నుంచి మనము నేడు ధ్యానం చేయబోతున్న సందేశం ఏంటంటే, డు నాట్ ప్లే విత్ జీసస్. యేసయ్యతో ఆటలు ఆడవద్దు. డు నాట్ ప్లే విత్ జీసస్. యేసయ్యతో ఆటలు ఆడవద్దు. వీ కెన్ ప్లే విత్ ఎనీ పీపుల్ హూమ్ వీ వాంట్. ఎవరితోనైనా ఆడాలి అనుకున్నప్పుడు మనం ఆడొచ్చు. పిల్లలకు సెలవులు కొద్ది రోజులు ఇవ్వబోతున్నారు, సమ్మర్ హాలిడేస్, ఒంటిపూట బడులు కూడా ప్రారంభమైనాయి, హాఫ్ డే స్కూల్స్. సో మధ్యాహ్నం ఎంత చెప్పిన వారు మన మాట వినరు, బయటికి వెళ్ళి
ఆడుకుంటానే ఉంటారు, ఎండ ఉన్నదని చెప్పిన. లెట్ దెమ్ ప్లే, ఆడుకోనివ్వండి. లెట్ పీపుల్ ప్లే విత్ పీపుల్. మనుషులు మనుషులతో ఆడుకోవచ్చు, కానీ మనుషుడు దేవునితో ఆటలు ఆడకూడదు. ఏ హ్యూమన్ షుడ్ నాట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. దేవునితో ఆటలాడే వారిగా మనం ఎందుకు ఉండకూడదు? ఎటువంటి ఆటలు ఆడకూడదు? మరి ప్రాముఖ్యంగా దేవునితో మనము కలగంతలాట లేదా దాగుమూడలాట ఆట, హైడ్ అండ్ సీక్, ఇటువంటివి మనం ప్లే చేసేవారిగా అసలు ఉండకూడదు. ఎందుకంటే 23వ అధ్యాయంలో ఉన్న ప్రప్రథమైన ఉద్దేశం ఏంటంటే, అక్కడ 1వ వచనంలోను 2వ వచనంలోనూ మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య జన సమూహమును చూచి వారందరితో ఇట్లా అంటూ ఉన్నాడట. అధ్యాయం అంతా ఇదే సందేశం, జీసస్ మెసేజ్. మీరు ఈ పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె లేదా సద్దుకైల వలె ఉండవద్దు. ఎందుకు వారి వలె ఉండవద్దు? వారు కపటమైన వారు, బయటకు ఒక స్వభావం కలిగిన వారు, లోపల వేరే హృదయాన్ని, వేరే వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి ప్రజల వారు, ముసుగు వేసుకొని బ్రతుకుతున్నవారు. వారు ఏ సమస్యతో వచ్చారు, ఏ పరిస్థితిలో వచ్చారు, వారికున్న ప్రతి అవసరత, ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచర్యను కూడా దీవించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున మిక్కిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ కూడి వచ్చిన బిడ్డలందరికీ సదా తోడే ఉండనుగాక. ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా.
స్తోత్రం. ఈ సమయంలో 121వ సంకీర్తన 121వ సంకీర్తన షెర్లీ క్రిస్టియానా వచ్చి చదివి వినిపిస్తుంది, విందాం. దేవుని స్తోత్రం. కనుక ఈ సమయంలో ఈ 121వ సంకీర్తన చదివి క్లుప్తంగా సాక్ష్యాన్ని కూడా తెలియజేస్తుంది, విందాం. 121వ సంకీర్తన. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునికడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలియందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. ఇటు రీతిగా మీ అందరి మధ్యన నిలబడి ఈ దినమున నా బర్త్డే సందర్భంగా సాక్ష్యం తెలియజేయడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. గడిచిన సంవత్సరములన్నీ ఆయన నన్ను ఎంతగానో కాపాడి, నన్ను బలపరిచి, నన్ను నడిపిస్తూ అనుదినము ఆయన నాకు ఎంతగానో తోడుగా ఉంటూ, ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను ఎన్ని ఆయన్ని అడిగినా అన్నీ నా జీవితంలో నెరవేరుస్తూ, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలుతో నన్ను నింపుతూ నన్ను ఎంతగానో నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇన్ని ఆశీర్వాదాలను పొందుకొనడానికి నేను అర్హురాలను కాను. కేవలం నా తల్లిదండ్రుల ప్రార్థనని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి జనుల కుటుంబంలో పెరిగిన దాన్ని. నేను మార్నింగ్ లేచినా లేవకపోయినా వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసేవారు. నేను పడుకొని ఉండేదాన్ని చిన్నప్పుడు. ఇప్పటికి కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసేవారు. ఇంకా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. నా భక్తి, నా నీతి అంత మాత్రమును కాదు, నా ప్రార్థన అయితే అస్సలు కాదు. కేవలం దైవజనుల ప్రార్థన, మరి సంఘం ప్రార్థన. నేను మీ మధ్య లేనప్పటికీ మీరు నా కోసం ఎంతగానో ప్రార్థన చేయుచున్నారు. నాకు సమయం దొరికినప్పుడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు మీతో సాక్ష్యం పంచుకున్నప్పుడు కూడా ఏ విషయం తెలియజేసినా, ఏ ప్రార్థన అవసరం తెలియజేసినా, నా ప్రయాణం గురించి కానీ, నా జాబ్ గురించి కానీ, నా స్టడీస్ గురించి కానీ, నేను మీ మధ్య లేనప్పటికీ మీరు మాత్రం నా కొరకు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు. కేవలం దైవజనుల ప్రార్థన, మీ ప్రార్థన అని మాత్రమే చెప్పగలను. అర్హత లేని నన్ను ఆయన కృపచేత నన్ను బలపరుస్తూ ఎంతగానో నన్ను నడిపిస్తున్నాడు. ఈ దినం నేను ఇలా ఉన్నానంటే కేవలం ఆయన కృపని మాత్రమే నేను చెప్పగలను. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించును. దేవునికి స్తోత్రం. కుమార్తె చెప్పిన సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, తను చెప్పిన మాటలలో మనం చూస్తున్నట్లయితే తను తాను తగ్గించుకొనుచు దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ, నేను ఏ పాటి దానను, నా నీతి ఏ పాటిది, నేను ఎన్నికలేని
దానను. ప్రభువారు చూపిన మాదిరి. ఎందుకంటే విద్యార్హతలు ఉన్నప్పటికీ, యూనివర్సిటీలో చక్కని ర్యాంక్ సంపాదించినప్పటికీ, చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకున్నప్పటికీ, నేను ఎన్నిక లేని దానను. దైవజనుల యొక్క ప్రార్థన, సంఘము యొక్క ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, తను చెబుతూ ప్రారంభములో నేను దైవజనుల యొక్క కుమార్తెను అని కూడా చెప్పింది. నేను దైవజనుల యొక్క కుమార్తెనే కదా అని తనలో తాను ఎక్కడ కూడా ఏంటండి అహం అనేది కనబడలేదు, తగ్గింపు. కనుక ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలంటే మొదట తగ్గింపు జీవితం అనేది చాలా అవసరం. దేవుని స్తోత్రం. కనుక ప్రభువే నా సర్వస్వం, ప్రభువే నా ఊపిరి, ప్రభువే నన్ను నడిపించుచున్నాడు, ప్రభు వలననే నేను జీవించగలుగుతూ ఉన్నాను అని మనము చెప్పగలిగే అనుభవంలోనికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక తను ఎన్నుకున్న జాబు, తన కోరికను దేవుడే సిద్ధింప చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము వార్తలలో వింటూ ఉంటాం, టైటానిక్ షిప్ కానీ ఇటీవల దానికన్నా ఒక పెద్ద షిప్ నీటిలో మునిగిపోవటాన్ని మనము చూస్తూ ఉంటాం. కనుక తన యొక్క జాబు ప్రమాదకరమైన జాబు అయినప్పటికీ ప్రాణానికి తెగించి దేవుడే నా ఆధారం, కనుక 4 నెలలు సముద్రం మీదే అనగా సముద్రం యొక్క లోపలే జాబ్. కనుక మనము ఇంట్లో కూర్చోవడానికి ఏంటండి ఏమి ఊసిపోవడం లేదండి, కొంచెం బయటికి వెళ్ళాలి అంటూ ఉంటాం. అంటాం లేదండి ప్రసాద్ గారు? అంటాం. కనుక వాడలోని ఏంటండి సమయాన్ని గడపాలి. కనుక దేవుని యొక్క కృపను బట్టి దేవుడే అవన్నీ శ్రమలను తట్టుకోవడానికి, కష్టపడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. నేటి దినాలలో కష్టపడకుండా ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే కష్టం. గనుక దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు తనకిచ్చిన ధైర్యాన్ని బట్టి ఈ 121వ సంకీర్తనలో ప్రభు సెలవిచ్చిన రీతిగా ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి స్తోత్రం. గనుక దేవుడి తనను కాపాడుతూ నడిపిస్తూ సంరక్షిస్తున్నాడు. గనుక దేవుడు తన చిత్తమును అనగా షెర్లీ పట్ల దేవునికి ఉన్న చిత్తము నెరవేర్చబడి ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడడానికి దేవుడు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం జరుపుకుందాము. దయచేసి కేక్ని ఏర్పాటు చేయాలని, సిద్ధపరచాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన దినములన్నీ, సంవత్సరములన్నీ కాపాడి మరొక నూతన సంవత్సరములోనికి ప్రవేశించడానికి దేవుడు కృపను చూపి ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు మరొక సంవత్సరమును దయాకిరీటముగా ధరింపచేసిన దేవుడు,
దానికి ఈ నూతన సంవత్సరములో దేవుడు అత్యధికమైన మేలులతో అత్యధికమైన దీవెనలతో ఆశీర్వదించి తనను తన యొక్క ప్రణాళిక తన యొక్క ప్లాన్స్ అన్నీ దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దానికి సమయంలో షెర్లీ క్రిస్టియానా ఎదరికి వస్తుంది. అలాగే పాస్టమ్మ గారు కూడా ఎదరికి రావాలి. అలాగే షెర్లీ క్రిస్టియానా యొక్క నానమ్మ గారు అనగా మా అమ్మగారు ఉన్నారు. అలాగే మా అత్తయ్య గారు కూడా ఉన్నారు. దయచేసి ఇరువురు కూడా ఎదరికి రావాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి తొందరగా రావాలి. అలాగే దైవజనులు ఎంఏ జేమ్స్ గారు దయచేసి ఎదరికి రండి. అలాగే రాము మోజెస్ గారు కూడా ఎదరికి రావాలి. దైవజనులు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. దైవజనులు ఎంఏ జేమ్స్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ప్రశస్తమైన రోజును బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ దాసులు బిషప్ అయ్య గారిని మీరు అమ్మగారిని ప్రేమించి వారికి మీరిచ్చిన రెండవ సంతానము బ్లెస్సింగ్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, పుట్టింది ప్రారంభం, ఈనాటి వరకు నాయన ప్రతి సంవత్సరం ఇలాగున మిమ్మలను తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించేటువంటి పుట్టిన రోజును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జరిగే పుట్టినరోజు కన్నా ఈ సంవత్సరం జరిగే పుట్టినరోజులో మరింత నాయన మీ మేళ్లకు మీరు చేసిన మేళ్లను తలంచుకొనుచు మరింత కృతజ్ఞత కలిగిన వారమై కుటుంబముగా మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభువా, ఎన్నో ఆలోచనలు, ఎంతో ప్రయాస, ఎంతో కష్టము, ఎంతో శ్రమ, ప్రతి విషయంలో జ్ఞానములో, ఆలోచనలో, తలంపులో నా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం మీరిచ్చి నడిపించారు నాయన. ఆ యొక్క విశ్వాసమును బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి ఈ దినమున వారు నాయన మీ సన్నిధానములో ఈ బలిపీఠమునొద్ద చేరి మీరిచ్చిన ఈ జీవితాన్ని మరొక్కసారి మీ పాద సన్నిధికి సమర్పిస్తూ మీరిచ్చిన ఆయుష్కై వందనాలు. ఆయుష్ను ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు అయ్యా. ఆయుష్ను బలపరుస్తూ నాయన మీరు మరింత నాయన మీ కృపలో మరో మెట్టు ఎదగటానికి అయ్యా మీరు ఇచ్చుచున్న ప్రోత్సాహానికై, అయ్యా మీరు ఇచ్చుచున్నటువంటి జ్ఞాన సంపదకై, మరో అడుగు వేయటానికి మీరు ఇచ్చిన ప్రోద్బలముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నాన్న అయ్యగారు మాటలు చెప్పగా తదుపరి వారు చేసే ప్రయత్నాలన్నీ నెరవేరునుగాక. తదుపరి బ్లెస్సి చేసే ప్రతి ప్రార్థన విన్నపం నెరవేరునుగాక. తదుపరి తలంచిన ప్రతి తలంపు నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. అట్టి కార్యాన్ని చేయమని మరొకసారి మీ దయగలిగిన హస్తాలకు బ్లెస్సీని అప్పగించుకొనుచు మహిమ పొందుకొను. మరి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరే నడిపించి మహిమ పొందుకొనుమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ హ్యాపీ బర్త్డే పాట పాడుకుందాం. మరి నాయనమ్మ, అమ్మమ్మ ఇరువురు
ఈ దినమున ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఉండటాన్ని బట్టి రైట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బ్లెస్సీ, హ్యాపీ బర్త్డే టు యూ, many greetings to you, many greetings to you, many greetings to you Shirley, many greetings to you, happy long life to you, happy long life to you, happy long life to you, blessed Christiana Shirley, happy long life to you. May God bless you అనండి. ఇంగ్లీష్ బాగా వచ్చు మీకు, అందరూ ఆ మాట అనండి ఇప్పుడు. మే గాడ్ బ్లెస్ యూ డియర్ అనండి అందరూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ షర్లీ, మే గాడ్ బ్లెస్ యూ డియర్. గట్టిగా జబ్బులు కొడదాం అందరం. దాట్స్ రైట్. స్పూన్లు నాన్నగారు అయ్యగారు ఈరోజు వద్దనకూడదు, దేటి పిలిచింది ఎందుకు అంటాక బయలటి పని అండి. అయ్యగారే హ్యాపీ బర్త్డే. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో జంటగా ఉన్నవారు ఉంటే ముందుగా వచ్చేసి కేక్ తినిపించండి. ఆ తర్వాత సింగల్గా వచ్చిన వారు సింగల్గా కేక్ తినిపించరు. కానీ త్వరితముగా జంటగా వచ్చిన వారు ఆగాలి. ఇక్కడ అయిన తర్వాత ఎదరికి వచ్చే అయ్యా జంటలు ఎవరైతే వచ్చారో ఎదరికి రండి. ఈ సమయంలో ఎంఏ జేమ్స్ గారు ఒక పాట పాడుచుండగా జంటగా వచ్చిన వారు ముందు తినిపించండి. ఆ తర్వాత సింగల్గా వచ్చిన వారు కూడా లైన్గా వచ్చి కేక్ని తినిపించి టిఫిన్లో పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జంటగా వచ్చిన వారు అయిన వెంటనే సింగల్గా వచ్చిన పురుషులు ముందొస్తే ఆ తదుపరి టిఫిన్లోకి వారు ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో ఒక పాట మనం విందాం. ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైన
శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయే నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు ఆదిల పరచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు ఆదిల పరచితిని బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులు లేని ఆనందములు నీ కౌగిలినే చేరగా బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందములు నీ కౌగిలినే చేరగా ఆరాధ్యుడా అతి శ్రేష్ఠుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అతి శ్రేష్ఠుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపా క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిచాయే నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిచాయి కలత చెందగా అనిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను కలత చెందగా నిలిపినది నీ దివ్య వాక్యమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనది ఉపకారములను తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా 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 హల్లెలూయా. మరొకసారి
బ్లెస్సీ క్రిస్టియానా, షర్లీ క్రిస్టియానా తానేటికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు దీవించును గాక. ఆరోగ్యం బలమిచ్చి మీరు నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణంలో పరిచయంలో అన్ని విషయంలో కాపుదలించి మీరు నడిపించిన సార్ ప్రార్థన చేస్తున్నాం. అనేక దైవజనులు కదా అనేక దృష్టికి సహకారం చేస్తున్నారు. మంచి విద్యార్థులు అయ్యారండి మీరండి అయ్యారండి. Happy birthday to you. Pardon?
బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ రెయిన్. ఏ వీరే